నమస్తే, నేను మీ బనికిని రామ్. నారాయణపేట జిల్లా ధన్వాడ మండలం హనుమాన్పల్లి గ్రామంలో ఉన్నాము. సో కొత్తగా ఎన్నికైన కొత్త కాపు తిరుపతి రెడ్డి గారు ఉన్నారు. వారిని వెల్కమ్ చేద్దాం. అభిమానంతో ప్రజలు నీవే కావాలి. అతను ఏమనుకుంటున్నారు అంటే కొంచెం ఊళ్ళో ఉంటాడు ఉంటలేడు అంటే వాళ్ళు స్థానికంగా ఉండరా? స్థానికంగా ఉంటలేడు. ఇక మేము ఊళ్ళోనే ఉంటాం కాబట్టి ప్రజలు ఎన్నుకోబడింది. అంటే ఇక స్థానికంగా ఉంటాడు. తిరుపతి రెడ్డి గారిని గెలిపిస్తేనే మాకు అందుబాటులో ఉంటాడని ఎన్నుకో జరిగింది. సర్పంచ్ ఎలక్షన్ వచ్చినప్పుడు మీరు ఏమేమి అమలు ఇచ్చారు హనుమాన్? ఇప్పుడు సమస్యలు ఏమేమి ఉన్నాయి? మీరు ఈ 5 సంవత్సరాలలో ఏమి అభివృద్ధి చేస్తామని చెప్పారు? మీ ప్రణాళిక, మీ మేనిఫెస్టో కానీ మీరు ఇచ్చిన హామీలు ఏమేమి ఉన్నాయి? ఒకటి బీరప్ప గుడి కాడ, ఒకటి ఇది చెర్లాక, ఒకటి ఇది మఠం సీసీ రోడ్డు వేపియాలని అనుకున్నాము. ఆడ బీరప్ప గుడి దగ్గర టెంపుల్ దగ్గర. ఇక అదొకటి వడ్డేగేలరా ఒక డ్రైనేజ్, అండర్ డ్రైనేజ్ ఉంది, సీసీ రోడ్ ఉంది. ఆడ అనుంటి ట్యాంక్కి వెళ్ళి ఏడికంటే మన ఎర్రప్ప ఇంటికి దగ్గర ఎక్కువ శుభ్రత లేదు. మొత్తం వాటర్ అంతా రోడ్డు పోటీ అవుతుంది. ఆ రోడ్డు బీట్ రోడ్ వేస్తేనే. అంటే ఇంకేమేమి ఇచ్చారు? ఇంకా సిసి రోడ్లు, ఊళ్ళే అండర్ డ్రైనేజీలు ఉన్నాయి కొన్ని. గుడి కానుండి ఈడ మన ఇది ఉంది మసీద్ కానుండి ఎడికి బుర్జు కాడికి మన మిషన్ బైరత వాటర్ కూడా మంచిగా సిస్టమేటిక్ చేయాలని గుండీలు అవి ఇవి తీసి పడేసిండ్రు కొంతమంది. ఒక 2-3 ఇచ్చినాము. అవి కంపల్సరీ చేస్తాం. ఈ 5 ఏళ్ళలోపు అయిపోయే వరకు చేస్తాం, కంప్లీట్.